మనం వెనకపోయినా ఉపయోగం లేదు. నీకే చెప్పినా విన్నా నేను. ఇది వచ్చి జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడాలా, తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడాలా, అప్పుడు ఇది అవుతుంది. దాన్ని చెప్పిస్తా. నువ్వు చేయాల్సిందంటే ఇప్పుడు నువ్వు నాకు అర్జీ, ఈ అర్జీ బేస్ చేసుకొని నేను లెటర్ రాస్తాను. రాసిన తర్వాత నేను చెప్పినటువంటి మీ గ్రామంలో 5 మందిలో 10 మందిలో తీసుకొని కలెక్టరేట్కి వస్తే అక్కడ మాట్లాడించి దాని పరిష్కారం మొదలు. సరేనా? అవి రాసి సార్ ఆ దేవుడు కూర్చొని వైట్ పేపర్లో అన్న పేపర్లో తెచ్చుకొని నీట్గా రాసు. నెక్స్ట్ మీరు చెప్పండి. ఒక్కొక్కరు చెప్పండి. జూమ్ ఎవరు మీరు? ఏ మండలము, ఏ పంచాయతీ, మీ పేరు? అది ఏ గ్రామం, ఏ మండలము? ఏం చేస్తారు మీరు? ఇంతకుముందు మన సంఘం దగ్గరకు వచ్చారా? సార్ కలిసినారా మీరు? రాలేదు. ఈ పరిచయం అయిపోయినా ఈ రెఫరెన్స్ బాబు రెఫరెన్స్ చెప్పండి. అదే ఊరేనా? చెప్పండి. ప్రాబ్లం అన్ని మంచి ఎంజాయ్మెంట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు భూమి నీది, పాస్బుక్ నీది. ఎవరికి పోయింది? 50 దీంట్లో ఉన్నది అనువంశికము. ఇది ఈ సర్వే నెంబర్లో ఉన్న భూమి ఆన్లైన్లో లేదా? మరి పోయి ఎంఆర్ఓ తెలిసినావా? జరిగినవన్నీ చెప్తేనే అమాయకంగా వచ్చి మాకు అంటే కాదు. ఈ గతంలో ఏం జరిగింది, ఎందుకు జరగలేదు, దానికి సంబంధించిన పరిష్కారం ఇస్తా. సరేనా? మీరు అక్కడ పోయి దారి పెట్టి ఏదో చెప్తే మేము సలహాలు ఇవ్వలేము. చెప్పినారు ఎంఆర్ఓ